శంషాబాద్ టోల్ గేట్ కాడికి వచ్చిన బస్సులను వచ్చినట్టు పక్కకు ఆపుకుంటా చెకింగ్ల మీద చెకింగ్లు చేస్తున్నారు రవాణా శాఖ ఆఫీసర్లు. ఆ రూట్లో పోతున్న వాహనాలలో గంజాయో డ్రగ్సో పోతుందని పోలీసులు రవాణా శాఖ వాళ్ళకు చెప్తే చెకింగ్లు చేస్తుర్రా. మరి ట్రాన్స్పోర్ట్ ఆఫీసర్ల కష్టానికి తగిన ఫలితం దక్కిందా? ఏది మనం కూడా ఆడదాకా పోయి అన్ని ముచ్చట్లు అరుచుకుందాం పారి. అగో చూసిర్రా, వచ్చిన వాహనాన్ని వచ్చినట్టు రోడ్డు పక్కకు ఆపిచ్చి డిక్కీలు, టైర్లు, వైర్లు, ప్యాసింజర్లు అన్నిటిని చూస్తుర్రు. బస్సులున్న ప్యాసింజర్లు ఒక్కొక్కరిని దించుకుంటూ లోపలికి పోయి కూడా సీటును చెకింగ్ చేసిర్రు. ముంగట డ్రైవర్ పక్క పంటి ఉన్న ఇంజన్లో కూడా చూసిర్రు. అంతగానం ఎందుకు ఎంకులాడుతున్నారు అంటే ఆ రూట్లో తిరుగుతున్న వాహనాలు ఫిట్నెస్ చక్కగా లేదట. బండ్లు కండిషన్తో ఉంటేనే నడపాలని ఎన్ని మాటల రవాణా శాఖ ఆఫీసర్లకు చెప్తున్నా కూడా కొందరు ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులోళ్ళు లాపర్వ చేస్తుర్రట. ఫిట్నెస్ చక్కగా లేకుండానే ప్యాసింజర్లను ఎక్కించుకొని పచర్లు కొడుతుర్రట. అట్లా బస్సుల కండిషన్ మంచిగా లేకుండా జర్నీ చేస్తే ప్రయాణికులకే ప్రమాదం. ఎప్పటికప్పుడు వాహనాలు మంచిగా ఉంచాలి, మంచిగా సర్వీసింగ్ చేయాలని రామశిల్కలకు చెప్పినట్టు రవాణా శాఖ ఆఫీసర్లు వాహనాలు ఓనర్లకు చెప్తుంటే షవ్ మీద పెయిన్ కాదు కదా, పెద్ద కందిరీగా వారినట్టు కూడా అనిపించినట్టే చేస్తుర్రని ఆయనతో శంషాబాద్ టోల్ ప్లాంట్ కాడ వచ్చిన బండ్లను వచ్చినట్టు ఆపుకుంటూ చెకింగ్లు చేస్తే 12 వాహనాలు ఫిట్నెస్ లేకుండానే నడుపుతున్నారట. ఒక్కొక్క బస్సులో ఫైర్ సేఫ్టీ కిట్లు లేవంట, ఫాస్ట్ ఎయిడ్ డబ్బాలు లేవంట. అసలు ఒక్క బస్సు కూడా కండిషన్ చక్కగానే లేదట. అందుకే ఆ 12 బస్సులు సీజ్ చేసిర్రట. చూసిర్రు కదా ప్రయాణికులారా, ఆలోచించుకొని అంటుర్రు. బస్సుల కండిషన్ బాగలేదని రవాణా శాఖ వాళ్ళు ఆ వాహనాలు సీజ్ చేస్తుంటే చూసినోళ్ళు.